ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ రోజున మీకు స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. తిరిగి ఈ రోజున ఆదర్శవంతమైన అత్తా కోడలు వారి కొరకు మీరు వినబోతూ ఉన్నారు. ఈ అత్తా కోడలు ఎవరు, ఎందులో వ్రాయబడి ఉంది, దాని విషయమై మీతో కొన్ని నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని కోరుతూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఒక గ్రంథం ఉంటుంది, రూతు గ్రంథం. తను కూడా స్త్రీ, ఎంత అద్భుతమైన స్త్రీ, ఎంత విశ్వాసురాలు, విధేయత కలిగిన స్త్రీ మనము వాక్యం ద్వారా విందాం. ఈ యొక్క చాప్టర్లో, ఈ యొక్క అధ్యాయాలలో 4 ఉంటాయి. 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇందులో ఈ స్టోరీని, ఈ కథను నేను మీకు వినిపిస్తాను. కొన్ని నిమిషాలే, ఎక్కువ సమయం కాదు, మీరు వినాలని కోరుతున్నాను. రూత్ కథ గురించి ఇది ఒక సంక్లుప్త విశేషణ. బైబిల్లోని ఈ కథ అంచంచలమైన విధేయత, విశ్వాసముతో కూడినది. ఒక విదేశీ మహిళను ఇజ్రాయేలీల చరిత్రలో ఎంత ముఖ్యమైన భాగంగా మార్చాయో అవి చెబుతాను. సరే, మొదటి విషయం రూతు చూపిన అసాధారణ విధేయత. అసలు విషయం అంటే ఏంటంటే, రూతు ఇజ్రాయేలీయులు కాదు, ఆమె మోయాబు దేశమునకు చెందినది. భర్త చనిపోయినాక అత్తగారైన నయోమి మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోమని చెబుతుంది రూతుతో అత్త. రూతు అంటుంది, అమ్మా నేను నిన్ను విడిచిపెట్టను అంటుంది, విడిచి వెళ్ళను అని అంటుంది. ఇది రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనము గమనించగలం. మీరు తర్వాత బైబిల్ తెరిచి మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. అక్కడ ఏం రాయబడ్డదనంటే, అత్తతో నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తతో ఉండిపోయింది. అత్తకు 2 కోడళ్ళు. ఒక కోడలతో అత్త అన్నది, అమ్మ మీ వయసు చిన్నగా ఉంది కాబట్టి, మీ భర్తలు చనిపోయారు కాబట్టి నువ్వు మీ తల్లిగారింటికి వెళ్ళిపో. అమ్మ రూతు, నువ్వు నీ తల్లిగారింటికి వెళ్ళిపో అంటే ఒక కోడలు వెళ్ళిపోయింది. ఈ కోడలు మాత్రము నిన్ను వెంబడిస్తా అన్నది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట. ఆ యవన ప్రాయంలో రూతు ఉంటూ అత్తతో కలిసి ఉండాలని ఇష్టపడింది. అప్పుడు ఏం జరిగిందనంటే, ఇక రెండవది దయ మరియు దానికి దక్కిన ప్రతిఫలము ఇజ్రాయేలులకు వచ్చాక, రూతు బోయాజు అను వ్యక్తి పొలములో పనిచేసింది. ఆ బోయాజు ఎవరు అనంటే, ఈ యొక్క నయోమి యొక్క బంధువు. అయితే ఇంట్లో ఖాళీగా ఎలా ఉంటాము కాబట్టి నేను ఏదైనా పనికి వెళ్ళి
వస్తాను అత్తమ్మ అని చెప్పినప్పుడు అత్త సలహా ఇస్తుంది. నా బంధువుడు ఒకడు పలానా స్థలంలో ఉన్నాడు, తాను చాలా ఆస్తిపరుడు, కాబట్టి నీవు అతని పొలంలో పని చేయమని చెప్తుంది. అప్పుడు మరి అత్తకు లోబడి ఆ బోయాజు యొక్క పొలములో పని చేయడానికి ఒప్పుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ నయోమి పట్ల రూతుకున్న ప్రేమను గౌరవమును బోయాజు గమనిస్తూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. యజమాని అనేవాడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. పాస్టర్ అనేవారు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ వారికి తగిన ప్రతిఫలమును వారికి కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి బోయాజు కూడా మరి అత్తకు ఎలా లోబడి రూతమ్మ ఉంటుందో తను గమనించాడు. అతడు ఆమె పట్ల చాలా దయ చూపిస్తాడు. దయ, ఆమె మంచి గుణగణాలను చూసి రూతును పెళ్లి చేసుకుంటాడు. ఎంత అద్భుతం అండి! కొంతమంది జీవితాలలో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఎంతగా హత్తుకొని జీవిస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. నీకు ఎలాంటి ప్రేమ దేవుని మీద ఉంది, ఎలాంటి